హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారు ఏపీకి డిప్యూటీ సీఎం. అయితే ఈయన డిప్యూటీ సీఎం అయ్యి దాదాపుగా ఈ రోజుకి దాదాపు 45 రోజుల పైన అయిపోయింది దాదాపుగా చూసుకుంటే. అయితే సోషల్ మీడియాలో కొంతమంది పవన్ కళ్యాణ్ 45 రోజుల్లో ఏం చేశాడు, ఏం ఉద్ధరించేశాడు, ఎంతసేపు లండన్ వెళ్ళాడు, సింగపూర్ వెళ్ళాడు, ఫారెన్ వెళ్ళాడు, తర్వాత గుళ్ళకి గోపురాలకు వెళ్ళాడు, ఇంతకుమించి ఏం చేసాడు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. అయితే ఆయన ఈ 45 రోజుల్లో ఆయన ఎన్ని కార్యక్రమాలు చేశాడనేది నేనైతే ఈరోజు చెప్పబోతున్నాను. మొట్టమొదటిగా చూసుకుంటే ఆయన పదవి బాధ్యతలు స్వీకరించిన రోజే ఆయన పనితనం మొదలుపెట్టాడు. ఆ రోజే ఆయన పార్టీ కార్యాలయం దగ్గర జనవాణి కార్యక్రమం స్టార్ట్ చేసి ఎంతో మంది సమస్యల ఆర్జీలు అనేది స్వీకరించాడు. అందులో మెయిన్గా ఒక విషయం అనేది ఏది, 9 నెలల కిందట మిస్సింగ్ అయిన అమ్మాయిని 9 రోజుల్లో పట్టుకున్న ఏదైతే ఆ మిస్సింగ్ కేసు ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిగా చేసిన పని. రెండోది, ఉప్పాడ తన పిఠాపురం నియోజకవర్గమైన ఉప్పాడ గ్రామస్తుల్ని కలిసి ఆ ఉప్పాడ తీర ప్రాంతానికి శాశ్వతంగా వాళ్ళకి వరదలు వచ్చినా లేకపోతే తుఫాన్లు వచ్చినా సముద్రం వైపు నుండి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి దానికి సంబంధించిన అధికారులతో డైరెక్ట్ పిఠాపురం వెళ్ళి విజిట్ చేసి అక్కడికి కొంతమంది తమిళనాడు నుంచి కొంతమంది అధికారులను పిలిపించి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళతో రివ్యూ మీటింగ్ పెట్టి వాళ్ళతో పనులు అయితే మొదలెట్టడం జరిగింది. నెక్స్ట్ 6 months to 1.5 years ఖచ్చితంగా ఉప్పాడ తీర ప్రాంతాన్ని మీరు కొత్తగా చూడబోతున్నారు. ఆల్రెడీ దాని పనులు అయితే స్టార్ట్ అయినాయి. అండ్ నెక్స్ట్ మూడో చూసుకుంటే పిఠాపురంలోనే కొన్ని ఏవైతే మంచినీటి చెరువులు ఉంటాయో ఆ మంచినీటి చెరువులకు సంబంధించి అక్కడ ఎలా ఉంది ఆ పరిస్థితి, మంచినీటి నిల్వ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి పర్యవేక్షించి అక్కడ ఏదైతే చర్యలు తీసుకోవాలో వాటికి ఆదేశం ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు మొదట అసెంబ్లీ సమావేశాలు అడుగు పెట్టడం ఇది జరిగింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు సింగపూర్ అయితే వెళ్ళడం జరిగింది. తన భార్య సతీమణైన అన్నావల్ ఎజ్నివో గారు సింగపూర్ యూనివర్సిటీలో నుంచి మాస్టర్స్ డిగ్రీ తీసుకోవడానికి అయితే ఆవిడ వెళ్ళడం జరిగింది. ఆవిడతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా అయితే వెళ్ళడం జరిగింది. అయితే తర్వాత మొన్న అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయినాయి. ఇది కాకుండా ఈరోజు మెయిన్గా చూసుకుంటే అసెంబ్లీ సమావేశాలు నిన్నటితో పూర్తయినట్టున్నాయి. ఈరోజు శనివారం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు అయితే ఓన్లీ ఈ 45 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో జనవాణి కార్యక్రమం అని చెప్పి జిల్లా కలెక్టర్ని అండ్ ఆ ఏరియా ఇన్ఛార్జ్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ని అండ్ జనసేన నాయకుల్ని అండ్ టీడీపీ ఎస్వీఎస్ వర్మ గారిని వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక కళ్యాణ మండపంలో, అంబేద్కర్ కళ్యాణ మండపంలో కూర్చోబెట్టి పిఠాపురం ప్రజలకు ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయని చెప్పి ఆర్జీలు స్వీకరించడం అయితే మొదలెట్టింది. అందులో అక్కడ సాల్వ్ అయిపోయే విషయాలు అక్కడే సాల్వ్ చేశారు. కొన్ని విషయాలు ఇంకా సాల్వ్ కాని విషయాలు ఆర్జీలు అనేవి కూడా పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గారి యొక్క కార్యాలయంకి అయితే వచ్చినాయి. అయితే చూసుకుంటే ఈ 45 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇల్లు చేబ్రోలు ఆయన ఉన్న ఇల్లు ఏదైతే ఉందో అక్కడ జనవాణి కార్యక్రమం పెట్టారు. పిఠాపురంలో అంబేద్కర్ కళ్యాణ మండపంలో జనవాణి కార్యక్రమం పెట్టారు. అది కాకుండా కేంద్ర పార్టీ కార్యాలయమైన జనసేన పార్టీ ఆఫీస్ మంగళగిరిలో జనవాణి కార్యక్రమం పెట్టారు. ఈ సంబంధించిన ఈ జనవాణి కార్యక్రమంలో ఏవైతే ప్రజలు వచ్చి తమ బాధలు చెప్పుకున్నారో, తమ ఆర్జీలు ఏవైతే ఉన్నాయో, తమ వినతి పత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి కూర్చొని ప్రతి ఒక్క అధికారిని అక్కడ అధికారులను పెట్టుకొని ఈ పక్క అధికారులు పెట్టుకొని ఆయన చేతిలో అయిపోయే వెంటనే కూడా వెంటనే దానికి సమస్య సాల్వ్ అయ్యేటట్టు చూశారు. కొన్ని అధికారులు వాళ్ళ వల్ల అధికారులు అంటే ఐఏఎస్ అధికారులతో జిల్లా కలెక్టర్లతో ఏ పనులు అయితే వాళ్ళు చేయించారు. ఒకవేళ వాళ్ళ కాని పక్షంలో కూడా దాని నెక్స్ట్ స్టెప్ ఏంటనేది, అసలు సమస్య ఏంటనేది కూడా కొంతమందితో ఫోన్లో మాట్లాడడం చేశారు. అయితే ఈరోజు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సమస్య కూడా వచ్చింది. యాక్చువల్లీ అంతకుముందు మిస్సింగ్ అయిన అమ్మాయిని 9 నెలల కింద మిస్ అయిన అమ్మాయిని 9 రోజుల్లో పట్టుకున్నారని వచ్చింది. ఈ రోజు కూడా సేమ్ ఇంచుమించు అలాగే తిరుపతిలోని ఒక ఏరియాలో కొంతమంది ఆకతాయిలు గంజాయి తాగి మత్తు పదార్థాల మాయలో వాళ్ళు రోడ్డంట పోయే ఆడవాళ్ళని, ముసలోళ్ళని, చిన్నపిల్లల్ని ఏడిపించడాలు, వాళ్ళ మీద దాడి చేయడాలు, లేకపోతే వాళ్ళ మీద అసభ్యంగా ప్రవర్తించడాలు ఇలాంటివన్నీ చేస్తున్నారని చెప్పి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎవరో ఒకరు బాధ భరించిన వాళ్ళు ఎవరో ఈవెన్ తిరుపతిలో లేడీ ఎస్ఐను కూడా ఎవరైతే ఆ గంజాయి మత్తులో ఉన్నారో వాళ్ళు వేధించారంట ఆకతాయిలు. అయితే వాళ్ళను కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఏదైతే ఆ సమస్య ఉందో ఆ సమస్యని పవన్ కళ్యాణ్ గారికి ఒక వినతి పత్రంలో అయితే పవన్ కళ్యాణ్ గారికి అయితే ఇవ్వడం జరిగింది. అయితే వెంటనే పవన్ కళ్యాణ్ గారు
తిరుపతి ఎస్పీ గారితో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడి వాళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకోండి అని చెప్పి వెంటనే పెట్టగానే వాళ్ళని పట్టుకొని ఇప్పుడు తుక్కు కింద కొట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టడం అయితే జరిగిందంట. ఇదంతా మేమేదో చెప్తున్నాం అనుకోవద్దు, కావాలంటే మీరు చూడండి. జనసేన పార్టీ అఫీషియల్ వెబ్సైట్లో దానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు ఎవరెవరైతే ఈరోజు ఆర్జీలు తీసుకున్నారో ఆ సమస్యల మీద పరిష్కారమో, లేకపోతే ఈ తిరుపతి ఏదైతే ఇప్పుడు నేను చెప్పిన ఇష్యూ ఉందో దాని మీద ఎంతవరకు స్పందించారనేది ప్రతి ఒక్కటి కూడా అందులో వీడియో పెట్టడం అయితే జరిగింది. మీరు కూడా చూడండి, ఎందుకంటే నేనేదో చెప్పాను మీరు నమ్మడం కాదు. 45 రోజుల్లో ఏం చేసేసాడు పవన్ కళ్యాణ్, అంత అద్భుతాలు ఏం చేసేసాడు, ఆ గుడికి గుడికి తిరిగాడు, హోమాలు చేసుకున్నాడు, తర్వాత ఫారెన్ వెళ్ళాడు అని మాట్లాడుతున్నారు కదా. 45 రోజుల్లో ఎంత చేశాడు, ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఇంకా బయటికి రాని ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఇంకా చెప్పుకోవాల్సిన ఉన్నాయి, ఇంకా ఆయన చూడవలసిన చాలా సమస్యలు ఉన్నాయి. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారికి సీఎం గారు చంద్రబాబు గారి కంటే ఎక్కువ బాధ్యత ఉంది. పవన్ కళ్యాణ్ గారు 5 శాఖలకు, అటవీ శాఖ కానీ, పంచాయతీరాజ్ శాఖ కానీ, గ్రామీణ నీటిపారుదల శాఖ కానీ, లేకపోతే పారిశుద్ధ్య శాఖ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఈ 5 శాఖలు ఆయన పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఈ 5 శాఖల్ని బాగా డెవలప్ చేయాలని చెప్పి ఇప్పుడు ఈ పిఠాపురంలో అసలు ఏం జరిగింది 45 రోజులు అంటారు కదా. ఇప్పటి వరకు భారతదేశంలో ఎవరో కూడా చెత్త నుండి సంపాదన సృష్టించవచ్చు, చెత్తని రీసైకిల్ చేద్దామనే కాన్సెప్ట్ ఎవరూ చేయలేదు. ఎక్కడో ఫారెన్లో చూడడమో, లేకపోతే వేరే వేరే దేశాల్లో మనం చెప్పుకోవడం, లేకపోతే యూట్యూబ్లో గట్టా సోషల్ మీడియా పరంగా చూడడం తప్పితే భారతదేశంలో కూడా ఎక్కడ కూడా చెత్తని రీసైకిల్ చేసి ప్రభుత్వం డబ్బు సంపాదించవచ్చు, దాదాపుగా సంవత్సరానికి 2,600 కోట్ల రూపాయల పైనే ఆదాయాన్ని సృష్టించవచ్చు అని చెప్పి ఆ పథకం కోసం పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రత్యేకించి SLRM ప్రాజెక్ట్ అని చెప్పి అది కూడా మొట్టమొదటిగా తన నియోజకవర్గమైన పిఠాపురంలో మొదలు పెట్టాలని చెప్పి అయితే దాని మీద చర్యలు చేపట్టారు. అది కాకుండా ఆయన ఎంత నిజాయితీగా పనిచేస్తాడో ఆయనకలాగే ఆయన కింద ఉన్న అధికారులు కూడా నిజాయితీగా పనిచేయాలని చెప్పి IAS కృష్ణతేజ గారిని తన కింద పనిచేయాలని చెప్పి ఆయన్ని ఎమర్జెన్సీలో కేరళ నుంచి ఆంధ్రాకి అయితే పంచాయతీరాజ్ శాఖలో మెయిన్గా పనిచేయడానికి అయితే ఆయన అక్కడి నుంచి ఎమర్జెన్సీగా ఆయన ఇక్కడికైతే ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఈవెన్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆయన కేరళ ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ గారితో పనిచేయడానికి ఆయన ప్రత్యేకించి ఆయన నియమించుకున్నాడు. ఇంతేకాకుండా ప్లాస్టిక్ నివారణకి ఏం చేయాలి, ప్లాస్టిక్ పారిశుద్ధ్య శాఖ ఏం చేయాలి, డ్రైనేజీలు, మురుకు వాడలు ఇవన్నీ ఎలాగా పారిశుద్ధ్యం అంతా పోయి మంచి ఆరోగ్యం ఉండేటట్టు ఎలా ప్లాన్ చేయాలి, మంచినీటి సదుపాయం ఎలా చేయాలి, ఇంటింటా మంచినీటి కుళాయిలు ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది కాకుండా ప్లాస్టిక్ని పూర్తిగా తగ్గించాలి. ఓన్లీ సంవత్సరంలో వినాయక చవితి చేసుకోవడం వల్ల ప్లాస్టర్ ప్యారిస్ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ విగ్రహాల వల్ల పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతుంది, దీన్ని తగ్గించడానికి అని చెప్పి మట్టి వినాయకుల కాన్సెప్ట్ అనేది ఆయన మొదలు పెట్టడం జరుగుతుంది. ఇది కాకుండా ఎక్కడికైనా ఎవరైనా నాయకులు కలిసినట్లయితే శాలువాలు, బొకేలు, లేకపోతే గిఫ్ట్లు వద్దు, కూరగాయలు కానీ, పళ్ళు కానీ, లేకపోతే తినే పదార్థాలు ఏవైతే ఇస్తే అవి మీరు ఏవైతే ఇచ్చారో అవి పేద ప్రజలకు పంచుదాము, లేకపోతే అన్న క్యాంటీన్లకి ఇద్దాము, లేకపోతే డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లకి ఇద్దాము అని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. అంటే 45 రోజుల్లో ఇన్ని విషయాల మీద ఆయనకు కొన్ని తెలియని విషయాలు కూడా ఉన్నాయి. వాటి మీద ఆయన గ్రిప్ తెచ్చుకొని, ఆయన మీద నాలెడ్జ్ పెంచుకొని, ఆయన ఇంత ఫోకస్ పెట్టి ఆయన వర్క్ చేస్తూ ఉంటుంటే 45 రోజుల్లో పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, 45 రోజుల్లో పవన్ కళ్యాణ్ గుళ్ళకి గోపురాలు తిరిగాడు, 45 రోజుల్లో పవన్ కళ్యాణ్ ఏం చేసాడు, ఫారెన్ వెళ్ళాడు. ఇదే మీరు మాట్లాడాల్సింది. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఒక్క కొత్త ఐడియా, థాట్ అనేది కూడా రాలేదు. జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి ఒకసారి 2 సార్లు దాదాపు లండన్ టూర్ వెళ్ళినప్పుడల్లా 48 కోట్లు ఖర్చు పెట్టాడు. ఆ రోజే ఏ ఒక్కడికి కూడా నోరు లేదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ 45 రోజుల్లో ఏం చేశాడని చెప్పి విమర్శిస్తున్నాడే, ఇది పవన్ కళ్యాణ్ 48 రోజుల్లో చేసింది. ఇప్పుడు నేను చెప్పింది ఏది కూడా అబద్ధం అనిపిస్తే మీరు ఒకటే డైరెక్ట్ జనసేన పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళండి, జనసేన పార్టీ యూట్యూబ్ ఛానల్, జనసేన పార్టీ ఫేస్బుక్, జనసేన పార్టీ ట్విట్టర్ అకౌంట్, జనసేన పార్టీ ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ పేజ్లోకి వెళ్ళి మీరు చూడండి ఏ దాంట్లో మీద ఎంతంత రివ్యూలు తీసుకుంటున్నాడు అని ప్రతి ఒక్కటే కనబడుతుంది అక్కడ. అసలు ఒక మంత్రి ఇప్పుడు వరకు కూడా ప్రతి శాఖకు ఒక మంత్రి ఉన్నాడు, కానీ ఏంటంటే ఏ శాఖకి ఏం చేస్తున్నాడు, అసలు ఆ శాఖలో ఏం చేయాలనుకుంది. అసలు పారిశుద్ధ్య శాఖకు కానీ, గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఒకడు ఉన్నాడని ఇంతకు ముందు వరకు ఎవరైనా తెలుసా? ఈరోజు పవన్ కళ్యాణ్ ఆ పదవిలో కూర్చోవడం వల్ల ఆ పదవికి ఒక పేరు తెచ్చారు. ఆ పదవిలో ఏమేమి కొత్తగా చేయొచ్చు అని చెప్పారు. అసలు పవన్ కళ్యాణ్ చాలా మంది అన్నారు మొదట్లో పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ తీసుకుంటానన్నారు కదా, ఇప్పుడేంటి
పంచాయతీరాజ్ శాఖలోనే ఉంది మొత్తం అంతా. హోమ్ మినిస్టర్ అంటే ఉంది, లా అండ్ ఆర్డర్ని పోలీస్ వ్యవస్థని కంట్రోల్ చేస్తే అయిపోయింది. కానీ పంచాయతీరాజ్ శాఖలోనే ఉంది. గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా, గ్రామాల్లో ప్రజలకు మంచినీరు అందాలన్నా, గ్రామాల్లో పరిశుభ్రం ఉండాలన్నా, పారిశుద్ధ్య శాఖ అంటే మురుగునీళ్ళు, డ్రైనేజీలు, పంట కాలువలు ఇవన్నీ పారిశుద్ధ్యంగా ఎలా ఉండాలి, రైతులకి నీరు సరఫరా ఎలా చేయాలి, అండ్ అటవీ శాఖ ఈ ఎర్రచందనం ఏదైతే ఉందో స్మగ్లింగ్ ఇదంతా, తర్వాత మడ అడవులు అని చెప్పి లేకపోతే అట్లా ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, అడవుల్లో ఉండే సంపద అంతా ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ కింద దోచుకుపోవడాలు, అడవుల్లో నరికివేయడాలు, తర్వాత వన్యప్రాణుల సంరక్షణ అంటే కొన్ని అరుదుగా దొరికే జంతువులన్నీ కూడా మిస్ అయిపోతున్నాయి, వాటిని ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే కొత్తగా ఏ సైన్స్ అంటే విద్యార్థులకు ఏ సైన్స్ మీద వీటి మీద కొత్త ఇన్వెన్షన్స్ కనిపెట్టాలి, అలా కొత్త వీటి మీద కొత్త ఐడియాలు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు వరకు ఎవరైనా ఏ నాయకుడైనా వచ్చేసరి మట్టి వినాయకుల్ని వాడండి అని చెప్పాడా? ఇప్పుడు రేపు నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, రేపు రాబోయే వినాయక చవితి ఏదో ఉందో ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 70% to 90% ఓన్లీ మట్టి వినాయకులు మాత్రమే తయారు చేసి మట్టి వినాయకులు మాత్రమే పూజిస్తారు. మార్క్ మై వర్డ్స్, గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే గతంలో చూసుకుంటే వినాయకుడు బొమ్మనంటే అరే ఆ పక్క వీధిలో అన్ని అడుగులు బొమ్మ పెట్టారంటే వాళ్ళు అంత అందంగా బొమ్మ పెట్టారంటే మనం అంతకన్నా బాగా పెట్టాలి, అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టాలంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోండి, ఈరోజు మట్టి వినాయకుల్ని ప్రమోట్ చేయాలి, పర్యావరణాన్ని ఎలా కాపాడాలి, పారిశుద్ధ్య శాఖ పరిశుద్ధ్యంగా ఎలా ఉండాలి, త్రాగడానికి మంచినీరు ఎలా కల్పించాలి. ఈరోజు గ్రామాల్లో చూసుకుంటే గ్రామాలు ఉన్నాయని పేరుకే కానీ గ్రామాల్లో సగానికి సగం రోడ్లు లేవు, సగానికి సగం డ్రైనేజీలు లేవు, సగానికి సగం మంచినీటి సదుపాయాలు లేదు. ఈవెన్ మా ఊర్లో కూడా చెప్పుకుంటూ ఓపెన్గా త్రాగడానికి మంచినీళ్ళు కొనుక్కుంటున్నారు, డైలీ వెళ్ళి కొనుక్కుంటున్నారు. ఒకప్పుడు కాలువలో మంచినీటి కాలువలు వెళ్ళే నీళ్ళే ఈరోజు మురుగు కాలువ అయిపోయింది. మా చుట్టూ చెరువులు, చేపల చెరువులు, రైలు చెరువులు అయిపోవడం వల్ల మొత్తం పంట కాలువ కూడా మురికి కాలువ అయిపోయింది. ఇలాంటి వీటి మీద పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ చేస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ గారు ఈ ఒక్క 45 రోజుల్లో ఇన్ని విషయాల మీద ఇంత ఫోకస్డ్గా వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ 1.5 yearలో పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి, పవన్ కళ్యాణ్ గారు మార్క్ ఏంటో పంచాయతీరాజ్ శాఖలో ప్రతి ఒక్కరు చూస్తారు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఎవరైతే పవన్ కళ్యాణ్ 45 రోజుల్లో ఏం చేసేసాడు, లేకపోతే అక్కడికి వెళ్తున్నాడు, ఇక్కడికి వెళ్తున్నాడు, గుళ్ళకి గోపురాలకి తిరుగుతున్నాడు అని అంటున్నారు కదా, ఇక్కడ ఆయన పనిచేసింది, ఆయన పదవి తీసుకున్న తర్వాత ఆయన క్యాబిన్ రెడీ అవ్వడానికి, ఆయన పదవి బదులు స్వీకరించడానికి, ఓవరాల్గా ఆయన క్యాబిన్ రెడీ అవ్వడానికి దాదాపుగా 10 నుంచి 15 రోజులు టైం పోయింది. ఇంకా ఆయన 30 రోజులు పనిచేసింది. 30 రోజుల్లో మొదటి అసెంబ్లీ సమావేశాలు 2 రోజులు జరిగినట్టున్నాయి, మొన్న అసెంబ్లీ సెషన్స్ ఒక 4 రోజులు 5 రోజులు జరిగినట్టున్నాయి. అంటే దాదాపుగా 30 రోజుల్లో ఆయన దాదాపుగా 23 రోజుల నుంచి 25 రోజుల వరకు ఆయన కేవలం పనిచేసింది. కానీ ఈ 25 రోజుల్లోనే ఆయన ఇన్నిట్ల మీద అవగాహన తెచ్చుకున్నాడు. ఇన్నిట్ల మీద ఇన్ని కొత్తవి చేయొచ్చు, ఇవి పాటిద్దాం, ఇవి చేద్దాం అని చెప్పి ఆయన ఒక ఐడియాలజీ, ఆయన ఒక థాట్స్ అన్నీ కూడా ఆ యొక్క అధికారులతో రివ్యూ మీటింగ్లు పెట్టి ఏం చేస్తే బాగుంటుంది, ఒకవేళ ఇక్కడ ఉన్న సమర్థమైన అధికారులు కాకపోతే పక్క రాష్ట్రాల్లో ఉంటే వాళ్ళు పిలిపించుకొని మరి వాళ్ళ చేత చేయించున్నాడు. అది పవన్ కళ్యాణ్ పనితీరు అంటే. ఇప్పటి వరకు అలాంటి నాయకుడిని చూడలేదు, ఇక ముందు చూడబోం కూడా. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, 45 రోజుల్లో పవన్ కళ్యాణ్ చేసింది ఇది ఆయన మార్కు. నెక్స్ట్ 6 months to 1.5 yearలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖలో ఒక కొత్త మార్పు, ఒక కొత్త ఒరవడి. గ్రామ పంచాయతీలన్నీ కూడా మన రాష్ట్రంలో ఏవైతే గ్రామ పంచాయతీలు ఎన్నైతే ఉన్నాయో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కూడా ఖచ్చితంగా ఒక మార్పు అనేది కనిపిస్తుంది. అది పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యం.